మధ్యాహ్న భోజనంపై గరకపటి నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలపైన చాలామంది మేధావులు, అంతేకాకుండా ప్రజలు చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళను బ్యాన్ చేయాలి, ఇటువంటి వాళ్ళను జైల్లో పెట్టాలి అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇటువంటి కుహనా మేధావిని బ్యాన్ చేయాలి, వెంటనే ఈ గరికపాటి నరసింహారావు గారిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. ఈరోజు గుడ్డు వద్దు, పుస్తకాలు వద్దు, గాఢత గుడ్డు వద్దు అంటూ ప్రసంగం చేసిన గరికపాటి నరసింహారావు గారు రానున్న రోజుల్లో విద్య కూడా ఎందుకు అని కూడా ప్రశ్నించే రోజు వస్తుంది. మనుశాస్త్రంలో లాగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, పేదలు చదువుకోకూడదు అన్న విధంగా ఆయన ప్రసంగాలు ఉండబోతున్నాయంటూ కూడా ఇండైరెక్ట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గరకపాటి నరసింహారావు గారిని హెచ్చరించడం జరిగింది. అంటే పేద ప్రజలు ఆకలితో 3 పూట్ల భోజనం దొరకలేని పేద ప్రజలు కూడా ఎంతోమంది ఉంటారు. అటువంటి పేద ప్రజలు బడికి పంపిస్తే చదువుతో పాటు తమ పిల్లలకు ఒక పూట భోజనం దొరుకుతుంది అని ఆలోచించి బడికి పంపించే ఎంతోమంది కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు పాఠశాలకు వస్తూ ఉంటారు, గవర్నమెంట్ స్కూల్స్కి. ఆ మధ్యాహ్న భోజనంతోనే వాళ్ళ కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేసవి కాలం సెలవులు వస్తే నేను ఒక న్యూస్ కూడా చూడడం జరిగింది. చాలామంది పిల్లలు మాకు సెలవులు వద్దు, మేము ఇక్కడే ఉంటాము అని అడిగిన రోజులు ఉన్నాయి. అంటే దాని ఉద్దేశం ఏమంటే వాళ్ళ సొంత ఊర్లకు పోతే అక్కడ తినడానికి తిండి ఉండదు. అట్లాంటి వాళ్ళకు ఇటువంటి మధ్యాహ్న భోజనం పథకాలు ఉపయోగపడుతున్నాయి, హాస్టల్స్ ఉపయోగపడుతున్నాయి. 3 పూట్ల తిండి లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హెచ్చరించడం జరిగింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసే ఇట్లాంటి కుహనా మేధావులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అన్వేష్ కూడా స్పందించడం జరిగింది. మేము మా తమ్ముడు ఒక అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి, మేము చిన్నప్పుడు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి మధ్యాహ్నం ఉప్మా తీసుకుని వస్తే దాంట్లో నేను, నా తల్లి అండ్ నా తమ్ముడు కూడా ముగ్గురు కూడా తినేవాళ్ళము. అంత కటిక పేదరికంలో ఉన్న వాళ్లకు ఇటువంటి అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనం పథకాన్ని పాటిస్తున్న పాఠశాలలు ఎంతో ఉపయోగపడతాయి అని కూడా అన్వేష్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా కంట్రీస్లో, అమెరికా లాంటి కంట్రీస్లో, పెద్ద పెద్ద కంట్రీస్లోనే, డెవలప్డ్ కంట్రీస్లోనే ఇంట్లో సమస్యలు ఉన్న విద్యార్థులకు టోకన్ లాంటి భోజనం సప్లై చేసే టోకన్లు ఇచ్చి అవి కాలేజ్ క్యాంటీన్స్లో తీసుకునే విధంగా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తారు అని మిగతా దేశాల్లో ఇటువంటి స్కీములు ఉన్న దేశాలను కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కోట్ చేయడం జరిగింది. అంతేకాకుండా నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే ఏం చెప్తుంది అంటే, రాజ్యం అంటే ఒక ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలు, బాధ్యతలను గురించి చెప్తుంది. ఆదేశిక సూత్రాలలో విద్య, సంక్షేమ పథకాలు, ప్రజలకు చదువుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వమే భరించాలి అంటూ కూడా తమ బాధ్యతలను భారత రాజ్యాంగం ఆదేశ సూత్రాల్లో పొందుపరచబడింది. మీరు భారత రాజ్యాంగం కంటే పెద్దవాళ్ళ గరికపాటి నరసింహారావు గారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు అందరూ కూడా. నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు భారత రాజ్యం కంటే గొప్పవాళ్ళేం కాదు కదా. ఆదేశ సూత్రాల్లో ఏముందో ఒకసారి చదువుకోండి. ప్రజల సంక్షేమాన్ని, ప్రజలకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే అంటూ కూడా విద్యకు సంబంధించిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వాలకు కల్పిస్తే మంచిది అంటూ కూడా ఆ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుందంటూ కూడా ఆదేశ సూత్రాల్లో భారత రాజ్యాంగం నిర్మించిన ఎంతోమంది మేధావులు పొందుపరచడం జరిగింది. అటువంటిది మీరు చదివితే చదివిని పోతే పోనీ అని అంటున్నారంటే ఏమాత్రం మీకు పిల్లల చదువు పైన మీకు బాధ్యత ఉంది? మీ ప్రవచనాలు వింటున్నారు అంటే ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదు గరికపాటి నరసింహారావు గారు. ఇక ముందైనా బాధ్యతగా మీ ప్రవచనాలు ఉంటాయని కూడా నేను ఆశిస్తాను.